జగన్ సిబిఐ ఈడీ కేసుల్లో నాట్ బిఫోర్ మీ అన్న సుప్రీంకోర్టు జడ్జి. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను అన్నీ క్లియర్గా తెలియజేస్తాను. సిబిఐ కేసులు ఏంటి, ఈడీ కేసులు ఏంటి, సిబిఐ కేసులకి ఈడీ కేసులకి మధ్య ఉన్న తేడా ఏంటి, అసలు ఏం జరిగింది, జడ్జి నాట్ బిఫోర్ మీ అని ఎందుకు అన్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన సిబిఐ ఈడీ కేసులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు ఉన్నాయి. సో ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఏదైతే సిబిఐ కేసులు తేలిన తర్వాత ఈడీ కేసులు దర్యాప్తు జరపండి అని చెప్పేసి అన్నారు. సో ఈ క్రమంలో దీనిపైన అదేంటి ఈ రెండు ఎట్లా ఒకదాని తర్వాత ఒకటి చేయటం ఏంటి, ఎవరిది వారే కదా అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన క్రమంలో ఈ పరిస్థితి నెలకొంది. అసలు తెలంగాణ హైకోర్టు సిబిఐ కేసులు ముందు తేల్చండి, దాని తర్వాత ఈడీ కేసులకు వెళ్ళండి అని చెప్పేసి ఎందుకన్నారు అని అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు 2 ఏళ్ల క్రిందట. ఏమని, సిబిఐ కేసులు తేల్చిన తర్వాతే ఈడీ కేసులు జోలికి వెళ్ళండి అని చెప్పేసి. అదేంటి ఈ విధంగా కూడా ఆప్షన్స్ ఉంటాయా, ఈ కేసులే ముందు తేల్చండి, ఆ కేసులు ముందు తేల్చొద్దని బహుశా ఉంటాయేమో. అంటే లీగల్గా మనకు తెలియదు కదా ఈ నాలెడ్జ్. సో ఎవరైతే ఆ యొక్క దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఈ నాలెడ్జ్ బాగా తెలుస్తుంది. లీగల్ అడ్వైజర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళందరూ ఈ క్రమంలో దానిలో మునిగి తేలిపోతూ ఉంటారు. సో వీళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేసిన దాంట్లో సిబిఐ కేసులే తేల్చండి, ఈడీ కేసులు తర్వాత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి. అంటే సిబిఐ కేసులు ఎందుకు అడుగుతున్నారు, ఈడీ కేసులు తర్వాత ఎందుకు చేయమని అడుగుతున్నారు అని అంటే ఇక్కడ అసలు కిట్టుకుంది. అఫ్కోర్స్ సిబిఐ సక్సెస్ఫుల్ రేషియోనా, ఈడీ సక్సెస్ఫుల్ రేషియోనా అంటే సిబిఐ 70% సక్సెస్ఫుల్ రేషియో ఉంది. ఈడీ పరిస్థితి ఎంత ఉందంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. కానీ సిబిఐ కేసులే ముందు తేల్చండి, ఆ తర్వాత ఈడీకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారు, ఇక్కడే అసలు పరిస్థితి ఏంటి అని వివరిస్తాను. సో సిబిఐ కేసులు అంటే ఖచ్చితంగా ఆధారాలతో సహా ప్రూవ్ చేయాలి. అదేంటి, లంచం తీసుకున్నారు అని, ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకున్నారు అంటే సాక్ష్యాధారాలు ఖచ్చితంగా అవసరం. ఆ సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేయవలసిన అవసరం సిబిఐ పైన ఉంటుంది. అది కష్టతర సాధ్యం ఓ విధంగా చెప్పాలి అంటే. అదే ఈడీ పరిస్థితి తీసుకోండి, ఈడీ కేసులు అట్లా ఉండవు. ఏదైనా మనీ ట్రయల్ అంటే వాళ్ళకి సాక్ష్యాధారాలు కాదు, మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ షెల్ కంపెనీలకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమోదైన కేసులు ఏంటి, ఏదైతే ఈ మనీ లాండరింగ్ కేసు కావచ్చు, అట్లాగే క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసులు. సో ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా ఇదిగోండి ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని అంటే చాలు, అది కనపడితే చాలు, అంతే. ఇంక వాళ్ళకి ఇంకేం అవసరంలా. ఈడీ కేసు రిజిస్టర్ అయ్యింది, ఒక్కసారి కనుక ఈడీ ఛార్జ్షీట్ నమోదయ్యింది కనుక కేసు ప్రూవ్ అయితే ఇక అంతే, లైఫ్ లాంగ్ అదే పరిస్థితి. సో అంత బలంగా ఉంటుంది ఈడీ కేసు. సో అందు గురించే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, సిబిఐ కేసులు ప్రూవ్ చేయాలి అంటే కొంచెం లెంతీ ప్రాసెస్ పడుతుంది. కానీ ఈడీ కనుక ఒకసారి ప్రూవ్ అయింది అంటే అయిపోతుంది అనమాట, చాప్టర్ క్లోజ్. ఇది సిబిఐ ఈడీకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందనేది వివరిస్తాను. సో ఇప్పుడు ఏదైతే తెలంగాణ హైకోర్టు చెప్పిందో సిబిఐ కేసుల తర్వాత ఈడీ తేల్చాలి అని చెప్పేసి వాళ్ళు పిటిషన్లో కోరుకున్నట్లుగా ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ అయినటువంటి సంజయ్ కుమార్ గారు, సంజయ్ ఖన్నా గారు వీరి ముందుకు వచ్చిందండి ఈ కేసు. వచ్చేసరికి చీఫ్ జస్టిస్ సంజయ్ కుమార్ గారు నాట్ బిఫోర్ మీ అన్నారు. ఇదేంటి సడన్గా నాట్ బిఫోర్ మీ అని అంటాం. ఇప్పుడు కనుక గమనించినట్లయితే ఈ కేసుకు సంబంధించిన అంశం వచ్చింది, సడన్గా నాట్ బిఫోర్ మీ అని ఎందుకు తప్పుకున్నారంటారు. ఇది అసలు కేసులకు సంబంధించిన అంశాలన్నీ కూడా జాప్యం అవటానికి. మన కేసులు అంటే మన భారతదేశంలో కేసులు ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అంటే ఇదిగో ఇట్లాంటి పరిస్థితులే. సో ఇక్కడ ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఇప్పుడు ఏదైతే జడ్జి గారి మీదకి వచ్చిందో ఆయన దాన్ని క్లియర్ చేసేస్తే అయిపోతుంది కదా. అసలు మామూలుగానే కేసులు ఎక్కువ, జడ్జెస్ తక్కువ ఉన్నారు మన దేశంలో. ఇటువంటి తరుణంలో వచ్చిన కేసులను కూడా నాట్ బిఫోర్ మీ అంటే ఇంకా ఎప్పటికి తేల్తాయి. ఇందుకు కదా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వాయిదాల మీద వాయిదాలు పడతాం కానీ జాప్యం అవుతుంది అని కానీ. పైగా సుప్రీంకోర్టే చెబుతుంది కదా త్వరగా తేల్చండి ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు అని చెప్పేసి అంటున్నా. కానీ మరి ఒక సుప్రీంకోర్టు జడ్జే ఈ విధంగా నాట్ బిఫోర్ మీ అంటున్నారు అంటే
కోర్స్ ఆయన తెలంగాణకు సంబంధించిన జడ్జి కాబట్టి గతంలో ఏమైనా సరే ఆ కోర్టుకు సంబంధించిన అంశాల్లో ఆయన ఏమన్నా సరే ఉండంటారేమో అని చెప్పేసి అంటున్నారు. సరే, ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించిన అంశం ఈ విధంగా వెనక్కి తగ్గటం, వెనక్కి జరగటం, జాప్యం అవటం అనేది అంత మంచిది కాదు అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. కోర్స్ అంటే వాళ్ళకున్న విచక్షణ అధికారంతో నాట్ బిఫోర్ మీ అంటారు. సరే, ఇది వేరే బెంచ్ మీదకి వస్తుంది, మరి చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్తుందేమో, అప్పుడైనా సరే ఈ కేసుకు సంబంధించిన అంశం ఏమైనా ముందుకు జరుగుతుందా? సో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశాలు ఎట్లా ఉన్నాయంటే, ఇదిగోండి ఎప్పుడో ఇప్పుడు దాదాపుగా 3,000 నుంచి 3,500 సార్లు ఆయన బెయిల్ తీసుకున్నారు, బెయిల్ పైన ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు చూసారా, ఆ విధంగా. సో ఆ బెయిల్స్కి సంబంధించిన అంశం కావచ్చు, ఈ విధంగా కావచ్చు, అంటే ఎక్కడైనా సరే ఏ విధంగా అవకాశాలు ఉంటే ఆ విధంగా వాటికి తప్పేం లేదు. ఎవరైనా సరే వాళ్ళకున్న ఆ యొక్క విధానాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ఎక్కడ అవకాశం ఉంటే దాన్ని తప్పించుకోవడం అంటారా, లేకపోతే వాయిదా వేసుకోవడం అంటారా, జాప్యం చేయడం కావచ్చు అంటారా, ఏదైనా కానీ. సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించిన అంశంలో ఓ విధంగా సుప్రీంకోర్టు జడ్జి నాట్ బిఫోర్ మీ అనడంతో అవాక్కయ్యని పరిస్థితి అయితే మాత్రం ప్రతి ఒక్కరికి. సో మరి చూద్దాం తర్వాత చీఫ్ జస్టిస్ గారి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ కేసుకి ఎంత ముందుకు వెళ్తుంది, ఎంత త్వరగా తీర్పు వస్తుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జి నాట్ బిఫోర్ మీ అనడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.